నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో పథకాలు కేసీఆర్ ఘనతే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో భద్రత ఏది ఏబీవీపీ ఆధ్వర్యంలో బాలికల ధర్నా. రోడ్లపై గుంతలను పట్టించుకోని అధికార పార్టీ నేతలు అధికారులు కేటీడీ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో కూర్చున్న కాంగ్రెస్ నాయకులు. మత సామరస్యం అందరి కర్తవ్యం కావాలి విద్వేషరహిత భారత్ నిర్మించుకుందాం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరికని గాంధీనగర్ సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలో ఆయన క్రైస్తవ కుటుంబాలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. మనోహర్ గారు దేవుని వాక్యాలలో ముఖ్యమైనటువంటి అర్థం ఉండేటువంటి విషయాలను ప్రతిదినం కూడా మనం చదువుతాం. మనము మన కుటుంబాలని బాగుండాలని కోరుకునేటువంటి మనం ఈ సమాజంలో మనం ఒక గొప్ప మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండాలని కూడా కోరుకుంటాం. లోకరక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే జన్మించాడో ఈ సమాజంలో తండ్రి లాంటి వాళ్ళు సమాజంలో గొప్పగా ఇలా మనం చూసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జన్మించడం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్ కానుకలను ఇవ్వాలని తలపెట్టడం, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఘనంగా చేయడం మన ఆత్మ గౌరవాన్ని మనకు గౌరవాన్ని ఇవ్వడమే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మనం చూసినాం బాలికల హాస్టల్లో భద్రత కరువైందంటూ విద్యార్థినులు ధర్నాకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో ఆకతాయిలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో పోకిరీలు హాస్టల్ భవనంపై రాళ్లు విసురుతూ కేకలు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 100కు డయల్ చేస్తే పోలీసులు స్పందించడం లేదని, మహిళా పోలీసులతో రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. అన్నంలో పురుగులు వెంట్రుకలు వస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ నాయకుడు పిడుగు సిద్ధార్థ ఆధ్వర్యంలో విద్యార్థినులు ధర్నా చేపట్టారు. అంతే కదా, ఇంతగా మీకు జరగండి. మీకు ఇబ్బంది ఉన్నదా? ఇబ్బంది లేదా? ఇవన్నీ మీకు ఇబ్బంది అవుతుంది కదా, మరి ఎందుకు నాకు చెప్పలేదు? అలా ఎందుకు భయపడతారు మీరు? అలా ఏం చేస్తారు? ఒక్కళ్ళు తిరుగుతారు, అమ్మాయిలు ఎవరన్నా అన్నారు, డిగ్రీ వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉంటారు. లేదా డిగ్రీ వాళ్ళు అందరు రావాలి, ఇంటర్ వాళ్ళు. నమస్కారం, నా పేరు పిడుగు సిద్ధార్థ, నేను ఏబీపీ గవర్నమెంట్ టౌన్ ఇన్ఛార్జ్. ఈరోజు మన సప్తగిరి కాలనీ బీసీ హాస్టల్ చెక్కింగ్ కోసం వచ్చాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే రాత్రిపూట ఎవరో అబ్బాయిలు రాత్రిపూట దగ్గర 10-15 రోజుల నుంచి వచ్చి అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారంట. రాత్రి వచ్చి అరుచడం కానీ లేకపోతే బండలు అవుతుందంట. దీని విషయంలో పోలీసు వాళ్ళకి కాన్వెంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు ఎవరు దీని మీద ఏం చర్యలు తీసుకోలేరంట.
అదే అది అయిపోయాక కూడా మాట్లాడుతుంటుండే పిల్లలతో మాట్లాడితే వాళ్ళు తెలిసింది ఏం విధంగా పిల్లలు ఒక వారం 15 రోజులు ఉంచాలి. అన్నంలలో పురుగులు, వాళ్ళకి అన్నిన కూరగాయలలో పురుగులు వస్తున్నాయి. దీని విషయంలో మేడం వాళ్ళతో మాట్లాడితే మాకు సంబంధం లేదు, ఏమన్నా అండ వాళ్ళని అడగండి, కూరగాయలు కోసే వాళ్ళని అడగండి, మాకు ఏం సంబంధం లేదని అంటున్నారు. ఈ హాస్టల్లో రాత్రి పిల్లలు ఇన్ని రోజులు ఇంత భయపడుతుంటారు కూడా వాటిని ఒక్కరోజు వచ్చి కూడా హాస్టల్లో లేదు, తను ఇక్కడ వచ్చి అయిపోయిందంటే ఇంటికి వెళ్తుందంట. మరి అసలు అప్పుడు ఈ హాస్టల్లో వాటర్ ఎందుకు అని నేను ప్రశ్నిస్తాను. దీని విషయంలో ఏం చర్యలు తీసుకోకపోతే ఏబీవీపీ నుంచి దండయాత్ర ఉంటుంది, దేనికంటే దానికి రెడీ అవుతామని కోరుకుంటుండో. దీపావళి మా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు. ఫుడ్లో మొత్తం పురుగులు వెళ్తున్నాయి, హెయిర్స్ వెళ్తున్నాయి. అట్లానే నైట్ టైంలో ఎవరో అరుస్తున్నారు, గట్టి అరుస్తున్నారు, భయపెడుతున్నారు. రూమ్లకి బండలు ఇస్తున్నారు. వాళ్ళ గురించి మేము కంప్లైంట్ ఇచ్చినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. దాని గురించి మీరు రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాను. నేను హాస్టల్లో వార్డెన్ కూడా నైట్ టైంలో ఉండట్లేదు. పురుగులు 1 వీక్ నుంచి వస్తున్నాయి, సీరియల్గా రావడం జరుగుతుంది. దానివల్ల ఎన్నిసార్లు చెప్పినా మేము చూస్తాం అని చెప్తున్నారు, కానీ అది అలానే కంటిన్యూ అవుతుంది. అలా వాళ్ళు వచ్చి అరవడం వల్ల మాకు చాలా భయం అవుతుంది. భయపడుతూ వాళ్ళకు చాలామంది ఫీవర్స్ వస్తున్నాయి. భయపడి అందరు కిందికి రావడం జరుగుతుంది. భయపడి ఎవరు ఉండడం అనేసి చెప్తున్నారు. అందరు ఇంటికి వెళ్తాం అనేసి అన్నారు. మేము హాస్టల్లో మొత్తం 75 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నాము. ఆ స్ట్రెంత్ అంతా చాలా భయపడుతున్నారు. ఎవరు ఉండడం అనేసి చెప్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 59వ డివిజన్ స్నేహానగర్లో సన్షైన్ బార్ పక్కన తారు రోడ్డుపై గుంతలను హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కేతిడి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పూడ్చివేశారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్, బల్దియా అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో స్వయంగా తన స్వంత ఖర్చులతో ఆ గుంతలను పూడ్చివేసినట్లు తెలిపారు. అంతేకాకుండా రోడ్డు మూలమలుపులో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కాన్వెక్స్ మిర్రర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీఎఫ్ సోషల్ మీడియా కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నెహల్, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుంటి స్వప్న, సిరబోయిన సతీష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మంచి విషయమే చెప్తున్నారు. మేము కూడా ఆ పర్మనెంట్ సొల్యూషన్ కోసం మేము ప్రయత్నం చేస్తాం. తెలుసమ్మా, మాకు ఆ ఇబ్బంది ఉందని తెలుసు. ఇద్దరు కూడా మేమే ఇన్స్టాల్ చేస్తున్నాం మా సొంత ఖర్చులతో. ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళ మమ్మల్ని చూసి నేర్చుకొని ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ఇది ఒకవేళ వాళ్ళు కనుక పట్టించుకోకపోతే గ్రీవెన్స్ సెల్లో కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మీ పేరు చెప్పు. నా పేరు దీపక్ రెడ్డి కేతిడి, 59 డివిజన్ జిల్లా సోషల్ మీడియా కాంగ్రెస్ కోఆర్డినేటర్. మనం చూసుకున్నట్లయితే ఇది 59 డివిజన్లో ఒక మెయిన్ రోడ్. మనకి ఎప్పుడైతే 100 ఫీట్ రోడ్డు నిమిత్తం అని పనులు మొదలుపెట్టారో అప్పటి నుండి ఆ రోడ్డు నిలిపివేయడం జరిగింది మరమ్మతుల నిమిత్తం. అప్పటి నుండి ఇదే 100 ఫీట్ రోడ్ నుండి వెళ్ళే వాహనాలన్నీ ఇదే మెయిన్ రోడ్గా భావించి ఇక్కడ నుండే వాహనాలు వెళ్తున్నాయి. అసలు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఉన్నటువంటి ప్రముఖ నాయకులు కానీ ఇదే రోడ్డు మీద నుండి రోజు వెళ్తూ ఉంటారు. స్కూల్ బస్సులు కూడా వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి టర్నింగ్ పాయింట్ ఒకటి కూడా ఉంది. అంటే ఇటువంటి సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ అధికార నాయకులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కానీ ఈ రోడ్డు మీద ఉండేటువంటి ప్రయాణికులు కానీ మా దగ్గరికి వచ్చి విన్నపించడం జరిగింది. ఆ రోడ్డు గురించి కనీసం అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎటువంటి చొరవ తీసుకోవట్లేదు, దాని మీద ఎటువంటి దృష్టి సారించట్లేదు. కనీసం మీరైనా సహకరించండి అనేది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానివల్ల మేము మా సొంత ఖర్చులతో
మా సొంత ఖర్చులతో ఇక్కడ తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టడం జరిగింది. ఇది టర్నింగ్ పాయింట్ కావడం ద్వారా వచ్చిపోయే వాహనాలకు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఆ సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి దానికి పరిష్కార మార్గం కోసం మేము ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ కూడా ఒకటి మేము ఏర్పాటు చేయడం, మా సొంత డబ్బులతోనే మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికార పార్టీ నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కానీ మేము చెప్తున్నాము, ఈ రోడ్డు మీరు ఇప్పటికైనా కానీ దీన్ని మరమ్మతులు చేసి దీనికి శాశ్వత పరిష్కార మార్గం చూపెట్టగలరు. లేకపోతే మేము ఇది గ్రీవెన్సెల్లో కంప్లైంట్ ఇచ్చి ఇంకా పై అధికారులకు కూడా మేము లిఖితపూర్వకంగా మేము కంప్లైంట్ ఇవ్వడం. భారతదేశంలో ప్రతి పౌరుడు మత సామరస్యాన్ని ప్రథమ కర్తవ్యంగా భావించాలని, తద్వారా విద్వేషరహిత శాంతి ప్రేమ దేశంగా రూపొందించాలని సమధర్మ ప్రచార పరిషత్ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ కోరారు. క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సమధర్మ ప్రచార పరిషత్ నాయకులు మహబూబ్ నగర్ ఎంబీసీ చర్చిలో పాస్టర్ వరప్రసాద్ను ఇతర క్రిస్టియన్ పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, ఎంఆర్జేఏసీ కన్వీనర్ హనీఫ్ అహ్మద్, సమధర్మ ప్రచార పరిషత్ నాయకులు నయీం సిద్దిక్, మసూద్ అలీఖాన్, బి గంగన్న, జల్తాల్ ఉద్దీన్, అబ్దుల్ కదీర్ బైగ్, అనురేఖ, ముస్తాక్ ఇమాం తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తిలో నిర్వహించిన శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తిలో నిర్మాణం అవుతున్న అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5,16,000 రూపాయలు విరాళం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ అన్న మిత్రమండలి ప్రతినిధులు పూరి రమేష్, గణేష్, శివప్రసాద్, హబీబ్, వీరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం జరిగేప్పుడు నా వంతుగా నా చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను ఆ సహాయాన్ని ఆ దేవుడికి అర్పితం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా స్వామి అందరూ దేవతలందరూ ఇక్కడ వచ్చున్నారు. అయ్యప్ప స్వామి కూడా బయటికి పోయి మళ్ళీ వచ్చిన నిరుద్యోగ యువతీ యువకుల సమస్యలు, ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ఎప్పుడు అండగా ఉంటామని నాగర్ కర్నూలు జిల్లా ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, డైరెక్టర్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. స్థానిక పద్మశాలి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రతి విద్యార్థుల చదువులు ఎందుకు ఆగిపోయాయి, ఆర్థిక స్తోమత ఏమిటి అనే అంశాలను వారు తెలుసుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగ యువత సమస్యల గురించి ఒక నూతన వరవడితో చదువుకుంటున్న దాదాపు 5,000 మంది విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 4-5 నోటిఫికేషన్స్ ఇస్తారు, కానీ ఏదైనా ఒకటి నువ్వు చూస్ చేసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం చదువుకునే దానికి మనం చేసేదానికి సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది సార్. అలా ఇప్పుడు మనం చేసింది బీఈడి, మనమేమో చేయాల్సి వస్తుందేమో ఇప్పుడు కానిస్టేబుల్, ఈ గ్రూప్ 4, మనం ఏ చదువు అయితే చదువుతున్నామో దానికి ప్రయోజనం లేకుండా పోతుంది. అంటే మీరు బీఎడ్ చేస్తే ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అవును సార్. మీరు చదువుకునేది వేరు, నోటిఫికేషన్స్ ఇచ్చుడు వేరు, అంతేనా? అంతే సార్. సరే, ఓకే లక్ష్మణ్, దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది నోటిఫికేషన్స్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి, సరే మనం అడ్రస్ ఎలా చేద్దాం దాని గురించి అనేది ఒకసారి ఆలోచన చేద్దాం, ఓకేనా? దాదాపు 8 మెంబర్స్ని, చాలామంది నాయకులు వచ్చారు వెళ్ళారు. మీరు చాలా మంచిగా పని చేస్తున్నారు. నా ప్రాబ్లం ఏంటంటే నేను డిగ్రీ వరకు పూర్తి చేశాను. ఎంబీఏ చేస్తూ ఏదైనా జాబ్ చేస్తూ ఎంబీఏ చేయాలనుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు, ఇంటర్ పూర్తి చేశారు. వాళ్ళకు కూడా జాబ్ కావాలని వాళ్ళు వచ్చారు సార్. ఇంతే సార్. డిగ్రీ చేశారు? అవును సార్. సో ఊర్లో ఉంటున్నారు? అవును సార్. అంటే చదువుకున్న అంటే అన్ఎంప్లాయ్మెంట్లో ఇద్దరు ఉంటారు నిరుద్యోగులలో. చదువుకున్న నిరుద్యోగులు ఉంటారు, చదువుకోని నిరుద్యోగులు కూడా ఉంటారు. సో మీరు చదువుకున్నారు? ఓకే, సరే. సో అంటే మీ ఫర్దర్గా మీకు ఏం ఆలోచన లేదా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దామని? ఉంది సార్, ఎంబీఏ చేయాలని ఉంది సార్. ఓకే, కొంచెం ఎకనామిక్గా కొంచెం వీక్ ఉన్నా, సో అందుకే జాబ్ చేస్తూ ఎంబీఏ చేయాలని అనుకుంటున్నాను సార్. జాబ్ చేసుకుంటూ? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఆలోచన అంటే మీ యొక్క అభిప్రాయాలు ఏమున్నాయి? ఒక అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగ యువతి
యువకులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏముంది, దాన్ని బట్టి మా కార్యాచరణ అంటే మేమేం చేస్తాం అనేది ఈ కార్యక్రమం. సో ఇలాంటి ప్రోగ్రాం డిసెంబర్ మొదటి వారంలో మేము ఆమన్గల్లో చేసినాం. అక్కడ మన 400 నుంచి దాదాపుగా 500 మంది నిరుద్యోగ యువకులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అందులో హనుమకొండ భీమారం చింతగట్టు క్యాంపు సమీపంలో ఎంటీఆర్ గార్డెన్స్లో శివాని జూనియర్ కళాశాల స్పార్క్ ఎస్సీఏ బ్యాచ్ల కళాశాల ఫెస్ట్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ తాళ్లపల్లి స్వామి గౌడ్ మీడియాకు తెలిపారు. ఈ ఫెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేటర్ ఫిజియాలజిస్ట్ భారతీయం సత్యవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై అవగాహన, ఒత్తిడికి గురికాకుండా ఎలా సన్నద్ధం కావాలో వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్, రాజ్ కుమార్, రమేష్, మురళీధర్, సంతోష్ రెడ్డి, సురేష్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పిలిపించినటువంటి మా ఆత్మీయ సోదరులు ఉత్తమ సమానులైనటువంటి బృందానికి కూడా ఒక చిన్న అభినందనలు. ఎందుకంటే పవిత్రమైనటువంటి వృత్తి ఒకసారి 6 సంవత్సరాల మనవరాలని ఏం కావాలనుకుంటున్నాను అడిగితే నేను టీచర్ని కావాలనుకుంటున్నాను, ఏదో కంపెనీకి CEO అవ్వాలనుకున్నాను, నువ్వేందుకమ్మా ఇలా అంటున్నామంటే మరి డాక్టర్ అయితే ఏం చేస్తాడు, మందులు ఇస్తాడు. ఈరోజు మరొకసారి మేము మా పిల్లలకి పునరంకితం కావడానికి మీరు ఇచ్చిన ఈరోజు 70+ ఇయర్స్ ఉన్నప్పటికీ మీరు మీ కంఠంలో ఉన్నటువంటి ఆవేదన, మీ మాటలో ఉన్నటువంటి ఆతృత, ఈ సమాజానికి మనం ఏ విధంగా అయితే సేవ చేయాలనేటువంటి నిత్యం మీ తపన ఏంటనేది మీ గొంతు ద్వారా, మీ కంఠం ద్వారా ఈరోజు విన్న తర్వాత మరొకసారి మా బాధ్యతని యాజమాన్యంగా కావచ్చు, లేదా ఒక అధ్యాపకుడిగా కావచ్చు, ఒక తండ్రిగా కావచ్చు, మాకు గుర్తు చేసినందుకు మీకు మరొక మరి ఈ శివాని విద్యార్థుల్ని నేను ముందుగానే మీకు ఒక మాట చెప్పాను. వచ్చే గౌరవ తల్లిదండ్రులకి మా విద్యార్థుల్ని మీరు మిషనరీగా, యంత్రాలుగా కాకుండా ఒక మనిషిగా ఈ సమాజంలో ఉన్నతంగా గౌరవం మాట్లాడి చెప్పారు. మరి ఇదంతా అవసరమా అనేటువంటి ఒక ఆలోచన. ఈరోజు శివాని విద్యా సంస్థలు 4000 మంది విద్యార్థులు కలవడానికి వచ్చారు. ఇవాళ సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు విద్యార్థి దశలోనే చాలా సవాళ్లుగా మారుతున్నాయి. వారి యొక్క జీవన విధానాన్ని, జీవన శైలిని బాగుపరుచుకోవాలి అంటే రకరకాల ఆకర్షణలకు లోనై వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసుకునేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు సమాజంలో చూస్తున్నాం. ఈ వయసులోనే కనుక వారికి సరైన దిశానిర్దేశం చేయకపోతే మిగతా 70 సంవత్సరాల జీవితం కూడా వాళ్ళకి ఒక విషాదపూరితంగా మారేటటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. రోజు పేపర్లో చూస్తున్నవి కొన్ని చూడకుండా పరోక్షంగా మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. అందుకని ఈ సమాజంలో మనం కూడా ఒక భాగస్వాములు కాబట్టి, సమాజం పట్ల ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక వ్యక్తులం కాబట్టి ఆ బాధ్యత తీసుకుని ఈ రోజున శ్రీ స్వామి గారి వారి యొక్క కార్యవర్గం బృందం పిలుపు మేరకు నేను రావడం, 4000 మంది ఆడపిల్లలు మగపిల్లలని చూసి దర్శించి
వారు విలువల పట్ల వారు చూపిస్తున్న ఆసక్తిని, వారు నేర్చుకుంటున్నటువంటి విద్యని, తర్వాత వారు కూడా వీటి పట్ల పడుతున్నటువంటి ఆవేదనని అన్నింటినీ కూడా నేను అర్థం చేసుకోగలిగాను. కాబట్టి ఇది ఒక ఉద్యమంలోగా విద్యార్థుల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా చాలా ఉన్నదని నేను గత కొన్ని సంవత్సరాలుగా గుర్తిరిగి ఇలా విద్యార్థి లోకంలో పర్యటిస్తూ కావలసిన ప్రచోదనాన్ని అందిస్తూ ఈరోజు వరంగల్ ఒక చారిత్రకమైన ప్రదేశానికి రావడం సంభవించింది. వచ్చినందుకు నాకు ఇక్కడ వ్యవస్థను చూసి, విద్యార్థులను చూసి, నేను ఈ నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూసి చాలా ఆనందపడ్డాను. చాలా ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ కేజీవీపీ పాఠశాల విద్యార్థులు తాము తినే అన్నంలో పురుగులు రాళ్ళు వస్తున్నాయని పాఠశాల భవనంపై నిరసన తెలిపారు. అన్నం తినడంతో కడుపు నొప్పి, వాంతులు అవుతున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. సిబ్బందికి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి, కరుణ, సేవాగుణం, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవన గమనం అందరికీ ఆదర్శనీయం, ఆచరణీయమని ఫాదర్ బాసాని చిన్నప్పురెడ్డి అన్నారు. వంగపాడు పునీత ఆంటోనీ చర్చిలో ఫాదర్ బాసాని చిన్నప్పురెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా కుమార్ పెళ్లి, ఫాదర్ నమిల్లా, సురేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, చర్చ్ ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన
క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకరేకల్ మున్సిపల్ పరిధిలోని 1-17వ వార్డులోని చర్చిలలో జరిగిన ప్రార్థనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల సారం మానవత్వమేనని, అన్ని మతాలకు దేవుడు ఒక్కడే అన్నది యేసుక్రీస్తు ప్రబోధమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎదుగుతున్నటువంటి యువకులు రకరకాల మత్తు పానీయాలకు, గంజాయి లాంటి, డ్రగ్స్ లాంటి వాటికి బానిస అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళలో మార్పు రావాలి, సమాజం బాగుండాలి, మానవ విలువలు గొప్పగా విలసిల్లాలనేటువంటి ఒక సత్యాన్ని, ఒక సందేశాన్ని యువకుడైనటువంటి భరత్ రూపకంగా సమాజానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం నన్ను ఇక్కడికి ఆహ్వానిస్తున్నటువంటి వారి పెదనాన్నగారికి, వారి నాన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. కూలిపోతున్నటువంటి ఈ వ్యవస్థను ఒక కొత్త దారిలో, ఒక కొత్త మార్గంలో నడిపించేటువంటి గొప్ప స్వార్థను పాస్టర్ అనూప్ గారి ద్వారా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమాజం కూడా ఒక మార్పు దిశగా, ఒక మంచి దిశగా, ఒక సత్యం దిశగా ప్రయాణించేటువంటి విధంగా మీరు పాల్గొంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తుందని నిర్మల్ జిల్లా ముతోల్ ఎంపీపీ ఆయుష్ అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. 3వ వార్డులో ప్రత్యేక నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ఆమె ప్రారంభించారు. దశల వారీగా ఆయా గ్రామాలతో పాటు మండల కేంద్రంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఎంపీటీసీ సభ్యురాలు సరళ శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఖలీద్, నాయకులు కోరిపోతన్న అరీఫ్, విశ్వాంబర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో పథకాలు కేసీఆర్ ఘనతే, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో భద్రత ఏది, ఏబీవీపీ ఆధ్వర్యంలో బాలికల ధర్నా. రోడ్లపై గుంతలను పట్టించుకోని అధికార పార్టీ నేతలు, అధికారులు. కేటీడీ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో కూర్చున్న కాంగ్రెస్ నాయకులు. మత సామరస్యం అందరి కర్తవ్యం కావాలి, విద్వేషరహిత భారత్ నిర్మించుకుందాం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.